సర్వీస్ పట్ల సాటిస్ఫై అండి. వేరే ఏ కస్టమర్స్ అయినా మా పేజ్ ట్రస్ట్ చేసి రావచ్చు అండి. ఈ రోజు మా దగ్గరకు ఒక 3 ఫోన్స్ సర్వీస్కి వచ్చాయండి. ఫస్ట్ iPhone 16 అండి. చిన్న డెంట్ ఉండడం వల్ల ఈవెన్ కస్టమర్ సర్వీస్ సెంటర్ పోయినా కూడా ఆప్ట్రానిక్స్ పోతే చేయమన్నారండి. రిటర్న్ వచ్చారు. మా దగ్గర తీసుకుని వస్తే ఆన్ టైమ్ లో బెస్ట్ ప్రైస్ తో సర్వీస్ చేయించామండి. ఇది రెడీ అయిపోయింది చూడండి iPhone 16. నెక్స్ట్ iPhone 13 అండి. ఇది కస్టమర్ కార్ చార్జర్స్ హెవీగా యూజ్ చేయడం వల్ల యూజ్ చేస్తుంటే సడన్ గా డెడ్ అయిందని తీసుకొని వచ్చారండి. నెక్స్ట్ iPhone 13 Pro అండి. నెట్వర్క్ ఇష్యూ తో తీసుకొని వచ్చారండి. IMEI నెంబర్ చూపిస్తుంది, నెట్వర్క్ ఇష్యూ డిటెక్ట్ అని చూపిస్తుందండి. ఇట్లా మీ దగ్గర ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఇట్లా మా దగ్గర తీసుకొని వస్తే బెస్ట్ ప్రైస్ తో ఆన్ టైమ్ లో సర్వీస్ చేపిస్తామండి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నేను మల్లెపల్లి ఫిల్గన. ఏ సర్వీస్ పర్పస్ వచ్చారు సార్? ఇది ఐఫోన్ టెఫ్ డివైస్ ఉంది ముందు యాపిల్ ఐఫోన్ స్టోర్కి వెళ్ళండి రిపేర్ కోసం, అన్లాకింగ్ కోసం. ఓకే. కానీ అక్కడ వాళ్ళు ట్రై చేశారు, మదర్ బోర్డ్ ఇష్యూ అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. ఓకే. మళ్ళీ ఇష్యూ రెట్రివ్ కాకపోతే మళ్ళీ బెంగళూరుకి వెళ్ళి సర్వీస్ చెక్ చేసి అప్పుడు రిపేర్ అవుతుందని చెప్పారు. ఓకే. కానీ అక్కడ ఏమైందంటే అక్కడ కూడా వర్క్ కాలేదు, ఫినిష్ కాలేదు. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఓకే. మమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారండి? ఇన్స్టా త్రూ యూట్యూబ్ ఎట్లా సార్? త్రూ ఇన్స్టాగ్రామ్ నుంచి చూసిండే. ఓకే. మీకు చెప్పిన కొటేషన్లో ఆన్ టైంలో సర్వీస్ చేయించామండి. దాని లోపే చెప్పారు, 9 o'clock అని చెప్పారు. కానీ 7 o'clockకి మా సర్వీస్ పట్ల సాటిస్ఫై అండి. ఫుల్లీ సాటిస్ఫై. వేరే ఏ కస్టమర్స్ అయినా మా పేజ్ ట్రస్ట్ చేసి రావచ్చు అండి. యా టోటల్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.